ఇప్పటికే 3-4 ఏజెన్సీలు కూడా మా దగ్గరికి కూడా వచ్చి సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు పరిశీలనలోకి తీసుకొని మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ల గురించి కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఫేజ్ 2 కింద ఫిషింగ్ హార్బర్లు దాదాపుగా 6 ఫిషింగ్ హార్బర్లు రెడీ చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మాకు 365 కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్రాజెక్టు విలువను ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల వలన అంతగా అంత అమౌంట్ పెట్టడం వల్ల పెద్దగా ఆదాయాలు లేవు కాబట్టి ఆ బుడగట్లపాలెంలో 186 కోట్లతో అంచనా వేసి డిపిఆర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీన్ని తొందరలోనే టెండర్లకు కూడా పిలవడం జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, ఇప్పటికే ఫేజ్ 1 కింద కూడా ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా దాదాపుగా జువలదిన్నె 97%, నిజాంపట్నం 81%, మచిలీపట్నం 70%, ఉప్పాడ 23%, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క షిప్పింగ్ హార్బర్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తూ ఇంకా వారి సలహాలు సూచనలు ఇచ్చడానికి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి 987 వ్యవసాయ శాఖ మంత్రులు వారు కౌన్సిల్లోకి వెళ్ళాలి కాబట్టి ముందుగా క్వశ్చన్ టేకప్ చేస్తున్నామండి. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం కృష్ణా మచిలీపట్నం కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ యొక్క ఖాళీ భవనంలో 40 మంది విద్యార్థులు ప్రవేశ సామర్థ్యంతో 2016-17 విద్యా సంవత్సరంలో వ్యవసాయ పాలిటెక్నిక్ ఘంటసాలలో స్థాపించడమైంది. పాలిటెక్నిక్ ప్రారంభించినప్పటి నుండి మొత్తం 287 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వారిలో 240 మంది విద్యార్థులు 2016 నుండి 23వ సంవత్సరం వరకు విజయవంతంగా వారి వ్యవసాయ డిప్లొమాను పొందారు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం ఘంటసాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను గిరిజన సంక్షేమ శాఖ కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో ఉన్న వారి ఖాళీ భవనాల్లో నిర్వహించబడుతున్నది. మరి మా గుంటూరు రిజిస్ట్రార్ వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఘంటసాలలోని గిరిజన సంక్షేమ భవనాలను కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శాశ్వత భవనాలు బదిలీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. ప్రసాద్ గారు. బౌద్ధుల కాలం నుండి చరిత్ర ప్రసిద్ధమైన ఘంటసాల గ్రామాల్లో స్వాతంత్రోద్యమ కాలం నుండి కూడా రైతాంగ పోరాటాలకి అది పుట్టినలుగా నిలిచింది. ప్రత్యేకించి రైతు పెద్ద గొట్టిపూడి బ్రహ్మయ్య గారు, ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గా పనిచేయడం జరిగింది. అలాగే కిసాన్ వెంకట సుబ్బయ్య గారు లాంటి వారు రాష్ట్రంలో రైతాంగ ఉద్యమాలకి నాయకత్వం వహించారు ఆ గ్రామంలో పుట్టి. ఈ ఘంటసాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం నెలకొల్పబడింది. అలాగే వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా నెలకొల్పబడ్డాయి. 2016 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ గ్రామాన్ని సందర్శించి